శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ భాగ్య. ఈ రోజు తెలుగు భాషకు మన సంస్కృతికి మార్గదర్శకుడైన మహనీయుని కథ గురించి తెలుసుకుందామా? ఈ రోజు మనం చెప్పుకోబోయే తెలుగు జాతికి నవయుగ వైతాళికుడిగా పేరుగాంచిన మహోన్నత వ్యక్తి గురించి. అతనేనండి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. 1848 ఏప్రిల్ 16న జన్మించిన వీరేశలింగం గారు రాజమండ్రిలో పున్నమ్మ సుబ్బారాయుడు దంపతులకు జన్మించిన వీరేశలింగం గారి కుటుంబం ప్రకాశం జిల్లా కందుకూరు గ్రామానికి చెందింది. అందుకే కందుకూరి అనే ఇంటి పేరు స్థిరపడింది. 4 ఏళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయిన వీరేశలింగం గారు పెద్ద తండ్రి నాయనమ్మల పెంపకంలో అల్లారు ముద్దుగా పెరిగారు. చిన్న వయస్సులోనే ఆయనలో చదువుపై అపారమైన ఆసక్తి ఉండేది. 5వ ఏటే బడిలో చేరి బాలరామాయణం, సుమతీ శతకం, రుక్మిణీ కళ్యాణం లాంటి గ్రంథాలను క్షుణ్ణంగా అభ్యసించారు. అయితే అప్పటి సమాజపు ఒక దురాచారం బాల్య వివాహం. ఆయన 13వ ఏట ఉన్నప్పుడు 8 ఏళ్ల బాపమ్మ అంటే రాజ్యలక్ష్మమ్మతో వివాహం జరిగింది. కానీ కాలక్రమేణా ఇలాంటి అన్యాయాలను నాశనం చేయడమే తన ధ్యేయంగా చేసుకున్నారు. చదువుకునే రోజుల్లో కేశబ్ చంద్రసేన్ రచనల ప్రభావం వీరేశలింగం గారి ఆలోచనలను మార్చేశాయి. విగ్రహారాధన, మూఢనమ్మకాలపై నమ్మకాన్ని కోల్పోయి ప్రజలకు అవగాహన కల్పించడానికి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లి భూతాలు లేవని నిరూపించే ప్రయత్నం చేశారు. 1867లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించారు. కానీ లంచం లేకపోతే ఉద్యోగం రాదని తెలిసి ప్రభుత్వ ఉద్యోగాన్ని నిరాకరించారు. అంతేకాక న్యాయవాద వృత్తి కూడా అవినీతితో నిండిపోయిందని గ్రహించి దానిని కూడా వదిలేశారు. తన నిజాయితీని నిలబెట్టుకునే మార్గంగా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు సంఘ సంస్కరణ భావాలను బోధించారు. 1874లో వివేకవర్ధిని పత్రికను స్థాపించి సమాజంలోని దురాచారాలను ప్రశ్నించారు. కందుకూరి హాస్య రచనలకు పోటీగా కొక్కండ వెంకటరత్నం పంతులు హాస్యవర్ధిని అనే పత్రికను ప్రారంభించగా దీన్ని సమర్థంగా ఎదుర్కొంటూ హాస్య సంజీవిని పత్రికను ప్రారంభించారు. ఆయన బ్రహ్మ సమాజాన్ని ఆంధ్రదేశంలో స్థాపించి యువజన సంఘాలను ప్రోత్సహించారు. 1905లో హితకారిణి సమాజాన్ని స్థాపించి తన యావత్ సంపదను ధర్మ సంస్థకు అంకితం చేశారు. 25 ఏళ్ల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 5 ఏళ్లు పనిచేశారు. వీరేశలింగం గారు గద్య తిక్కన అనే బిరుదును పొందారు. కేవలం రచయితగానే కాకుండా ఒక గొప్ప సంఘ సంస్కర్త కూడా. ఆయన జీవితమే ఉద్యమం. ప్రత్యేకంగా స్త్రీ విద్య, వితంతు పునర్వివాహం, సహవిద్యా విధానం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు సాధారణమే. చిన్న వయస్సులోనే పెళ్లి, కొద్ది రోజుల్లోనే వితంతువులుగా మారిన ఆడపిల్లల కష్టాలు చెప్పడానికి మాటలు చాలవు. ఆ అన్యాయాన్ని నిలువరించాలనే సంకల్పంతో వీరేశలింగం గారు వితంతు పునర్వివాహాల కోసం ఉద్యమం మొదలుపెట్టారు. ఇంతటి మహోన్నత అభిప్రాయాలను వ్యాప్తి చేసేందుకు ఆయన రచనలు మాత్రమే కాదు, ప్రత్యక్షంగా కార్యాచరణలో కూడా నడిచారు. స్త్రీలకు చదువు చెప్పాలనే ఉద్దేశంతో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలను ప్రారంభించారు. అబ్బాయిలతో అమ్మాయిలు కలిసి చదువుకునే సహవిద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాదండో అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా సమానంగా చదివించారు. ఈ కార్యం అప్పటి సమాజంలో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంతమంది వ్యతిరేకించినా తన మార్గాన్ని మార్చుకోలేదు. పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, పలకాబలపాలు ఇచ్చి వారిని చదివించి సమాజాన్ని మార్చే ప్రయత్నం చేశారు. వీరేశలింగం గారు సంఘ సేవలు ఎంత కృషి చేశారో సాహిత్యంలోనూ అంతే కృషి చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే 2 శతకాలు రాసి తన ప్రతిభను ప్రదర్శించారు. వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తూ వివేకవర్ధిని వంటి పత్రికల్లో సులభ శైలిలో రచనలు రాసేవారు. ఆయన 130కి పైగా గ్రంథాలు రచించారు. అది తెలుగు సాహిత్యంలో అరుదైన ఘనత. రాజశేఖర చరిత్రం, సత్యరాజ పూర్వదేశ యాత్రలు వంటి రచనలు ఆయన సాహిత్య ప్రతిభకు నిదర్శనం. ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అలాగే బాలల కోసం వాచకాలు రచించడంతో పాటు స్వీయ చరిత్ర కూడా రాశారు. ఆంధ్ర కవుల చరిత్ర ప్రచురించి తెలుగు సాహిత్య చరిత్రకు మేలు కలిగించారు. ఆయన రచించిన సంగ్రహ వ్యాకరణం తెలుగు వ్యాకరణంపై ముఖ్యమైన రచనగా నిలిచింది. నీతి చంద్రికలో సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వాటిని పూర్తి చేసింది వీరేశలింగం గారే. వీరేశలింగం గారు తన సాహిత్యం, సమాజ సేవ, సంస్కరణల ద్వారా తెలుగు భాషా సంస్కృతిని కొత్త దిశలో నడిపించారు. ఆయన చేసే ప్రయాణం ఒక తెలుగు సమాజానికే కాదు, భారతీయ సంస్కృతికి కూడా వెలుగునిచ్చింది. అటువంటి
అటువంటి మహనీయుని జీవితం సేవలను మనం గర్వంగా గుర్తు చేసుకోవాలి. కానీ చివరి రోజుల్లో సంప్రదాయవాదుల విమర్శలు, పరువు నష్టం కేసులో ఓటమి వంటి సంఘటనలు ఆయన్ను బాధించాయి. ఆయన చేసిన మార్పులే మన సమాజానికి దారి చూపాయి. 1919 మే 27న ఆయన కన్నుమూశారు. కానీ ఆయన చూపించిన మార్గం, ఆయన రాసిన పుస్తకాలు, ఆయన చేసిన ఉద్యమాలు ఇవన్నీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవాలంటే మా పోడ్కాస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.